మనం అయితే ఇప్పుడు వేనాడు దర్గాలో అయితే ఉన్నాం అన్నమాట ప్రెజెంట్ లో. ఇది దర్గా అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిద్దామండి. ఇక్కడైతే చాలా ఎండ అయితే ఉందన్నమాట. శాండ్ కూడా హాట్ గా ఉంది. ఆ విషయం తెలిసిందే ముందే చెప్పులేసి కాకుండా షూ వేసుకొని వచ్చేవాడిని. ఇక్కడేమో చెప్పులు వేసుకునే కలుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది శాండ్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు దర్గా ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద దర్గా అంటే ఇదే అన్నమాట. ఇక్కడ ముజాన్ అడిగి ఏం స్పెషల్ తెలుసుకుందాం పదండి. హజరత్, ఈ దర్గా ఎప్పటి నుంచి ఉంది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ దర్గా వచ్చేసి దాదాపు 1964 నుంచి దాని ముందు నుంచి ఉందనేసి దీని గురించి ప్రాముఖ్యత ఉంది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇది 620 సంవత్సరాల క్రితం నుంచి ఉందనేసి చరిత్రలో ఉంది. ఈ 620 సంవత్సరాల నుంచి మొత్తం అడవిలోనే ఉంది. అడవిలో ఉండి ఇక్కడ ఊరు వచ్చేవాళ్ళు కాదు. గొర్రెల కాపర్లు వాళ్ళు వీళ్ళు అడవి, అక్కడ చిన్న ఊరు వేనాడు గ్రామం అనేసి. ఈ దీంట్లోనే ఈయన ఉన్నారు. యాక్చువల్గా సమాధి కాకముందు ఆయన ఒక బాబా గారు, ఆయన పేరు హజరత్ షేక్ దావుద్ షా వలి రహమతుల్లాహి అలైహి. ఈయన ఏంటంటే అప్పట్లో దేవుడి యొక్క అల్లా యొక్క ప్రార్థన చేసుకుంటూ ఎవరికైతే బాగలేకుండా ఉంటారో, ఒళ్ళు బాగాలేకపోయినా కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వచ్చేది, చేసేది, చెప్పేది. అప్పట్లో ఏంటంటే చరిత్ర అప్పట్లో ఇదంతా జరుగుతూ ఉండింది. కాకపోతే ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కిందే ఉండేది, తినేది, అక్కడే వండుకునేది, పనుకునేది. మొత్తం ఆయన యొక్క దినచర్య మొత్తం అక్కడే జరుగుతూ ఉండేది. ఆయనకి సమాధిలో వెళ్ళాలనేసి అల్లా దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆయనంతటా ఆయనే చిన్న పిల్లలు, మీ వయసు ఉన్నంత పిల్లలు ఇక్కడ అడవిలో వచ్చుంటే వాళ్ళ దగ్గర సమాధి తవ్వమని చెప్పించి ఆ సమాధి తవ్వి దాంట్లో పోయి ఆయన పనుకుంటారు. పనుకున్న వెంటనే మట్టి కప్పేయండి అంటే పిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మట్టి వేసేసి ఊర్లోకి అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ ఇలా చేసిన దానికే వాళ్ళకి కూలి మాదిరిగా ఏంటంటే, ఇప్పుడు ఫాతిహా చేస్తున్నారు కదా, బొరుగులు, అటుకులు, చెనుగులు, బెల్లము, అదేంటంటే అప్పటి నుంచి ఆయన ఆ చెట్టు కాడ వీళ్ళకి ఇచ్చారనమాట పిల్లలకి. ఇది తింటూ ఊర్లోకి వెళ్ళగా ఊర్లో పెద్దలు వచ్చి మీకు ఎక్కడి నుంచి దొరికినాయి అడవిలో అనేసి అడిగితే, ఈ విధంగా మాకు ఒక బాబా ఉన్నారు కదా, ఆయన ఈ విధంగా మట్టి తవ్వి దాంట్లో పండుకోబెట్టి ఆయన్ని మట్టి కప్పేయండి అని చెప్పగలిగి మేము ఆ పని చేశాము. చేసిన దానివల్ల మాకు ఇది ఇచ్చారు అనేసి చెప్పే ద్వారా పెద్దలు భయపడిపోయి, అరే బతుకున్న మనిషిని ఎలా మీరు సమాధి చేస్తారనేసి పరుగుల మీద వచ్చి ఇక్కడ సమాధి తవ్వి ఆయన్ని బయటికి తీసేదానికి ప్రయత్నించారు అప్పట్లో. అది అట్లా చేసిన దానివల్ల ఆయన దొరకకుండా ముందరికి జరిగిపోయారు. మళ్ళీ తవ్వుకొని మళ్ళీ జరుగుతా అట్లా 144 అడుగుల పొడవు వాళ్ళకి చిక్కకుండా ఆ చెట్టు దాకా వెళ్ళి ఆడికి ఆగిపోయినారు అనమాట. అలా ఈయన 144 అడుగులు పొడవు పెరిగినింది సమాధి మాత్రమే. ఈయన 6 అడుగులు మనిషే. సమాధి 144 అడుగులు పొడవు పెరిగి ఆ చెట్టు దాకా వెళ్ళి ఆడికి ఆగిపోయింది. ఇక్కడి నుంచి మనం తవ్వడం సబబు కాదు, ఈయన ఏదో పెద్ద మహిమ గల మనిషి అనేసి అప్పట్లో ఆ మట్టి ఎట్లా తవ్వారో అదే విధంగా పైన మట్టిని ఒక సమాధి మాదిరి చేసి వదిలేశారు. దాదాపు 1994 వరకు కూడా మట్టిలోనే ఉండేది. ఏఆర్ రెహమాన్ గారికి అసలు బాబా గురించి ఎలా తెలిసింది? ఏఆర్ రెహమాన్ వారికి ఎలా తెలిసిందంటే, ఆయనకి ఒక గురువు ఉన్నాడు. ఇక్కడ మీంజూరు అనేసి తమిళనాడులో ఊరుంది. అక్కడ ఆయన ఒక గురువు ఉన్నాడు, ఆండవాళ్ళ కుప్పం బాబా అనేసి. ఆయన ఏంటంటే ముందు నుంచి ఆయన శిష్యుడు అనమాట. ఆయన ఏదైనా మంచి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే ఆయన ద్వారా చేపించుకుంటాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ దర్గా ఉంది, ఇక్కడికి వెళ్ళి మీరు ఆయన్ని ఇది చేయండి, ఈ విధంగా 3 రోజులు రాత్రి నిద్ర చేస్తే మీకు బాగవుతుంది అనేసి చెప్పాడు. అప్పుడు రావడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే 94 నుంచి ఇక్కడ గంధం అనేది స్టార్ట్ అయింది.
ప్రతి నెల ప్రతి అమావాస్యకి ఈయన హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉందనేసి మీరు యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోలు పెట్టున్నారు. విలేజ్ విహారీ అనేసి అతను కూడా ఆ వీడియో చూసి చాలా వైరల్ అయింది. ఇంకా అది చాలామంది వచ్చి ఇక్కడ టెస్ట్ అనేది చేశారన్నమాట. ఏది అది నిజమా కాదా అనేసి ఎవరికి అంత చిక్కకుండా పోయింది. మరి ఆయన ఇంతవరకు కూడా సజీవంగా ఉన్నారు అనే ఒక దీనికి అదొక నిదర్శనం. ప్రతి అమావాస్య అలాగే జరుగుతుందా? ప్రతి అమావాస్యకి కొన్ని వేల మంది పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. అది చూసేదానికి సమాధి కదులుతుందా లేదా అనేసి చాలామంది వీడియోలు కూడా తీసుకొని ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ప్రతి అమావాస్యకి అది అల్లా యొక్క రహస్యం, ఆయనకి తెలియాలా. అది ఇంతవరకు ఎందువల్ల అలా జరుగుతుందని ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇది ఉర్దూ నెల బారాఫాత్ రబీఉల్ అవ్వల్ అంటారు. ఇది తెలుగు నెలల్లో ఇంగ్లీష్ క్యాలెండర్లో లెక్కేసుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మారుతూ ఉంటుంది. సంవత్సరానికి 15 రోజులు కింద పైన అవుతూ ఉంటుంది. అది ఉర్దూ క్యాలెండర్ ప్రకారం అయితే రబీఉల్ అవ్వల్ 6-7 తేదీల్లో గంధం అనేది జరుగుతుంది. 2 రోజులు ఉంటుంది. ఈ దర్గా ఎలాంటి జరుగుతాయి? ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క సమస్యతో వస్తారు. హెల్త్ ప్రాబ్లం కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల కోసం కానీ, పెళ్ళి కోసం కానీ, జాబు పరంగా కానీ, వేరే ఇతరత్ర కోర్టు కేసులు అనేసి ఏదోదో బాధితులతో బాధపడే అటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వస్తారు. కానీ వచ్చిన వాళ్ళు అయితే ఖాళీ చేతులతో వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఆయన దగ్గరకు వచ్చి నమ్మకంతో ఆయన మీద భారం వేసి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి ఆయన కరుణ కృప కటాక్షలు అనేసి కంపల్సరిగా దొరుకుతుంది. ఖాళీగా అయితే వెళ్ళరు. ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దర్గా. మీకు కూడా ఏమి కోరిక అంటే కోరుకున్నాడండి, కోరికలు తీర్తాయి అనమాట. 100% నమ్మకం చెప్తున్నాం. ఈ దర్గా నుంచి ఎలా తెలుసు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోటి పక్కన లక్రేడిపల్లి మండలం. నా పేరు హబీబుల్లా ఖాన్. మా స్నేహితుల ద్వారా ఈ దర్గా గురించి తెలిసిన తర్వాత గత సంవత్సరం 2 ఏళ్ల ముందు కూడా విన్నాము. కాకపోతే ఈసారి ప్రత్యేకంగా చూడాలనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చినాము. వాళ్ళకి ఏమైనా కోరికలు తీరాయా? వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలోనే వచ్చిపోయినారు. కొంతవరకు మేలు అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ప్రపంచంలోనే అతి పెద్ద దర్గా కదా, మీరు ఇంత పెద్ద దర్గా ఎప్పుడైనా చూసారా? లేదు, మొట్టమొదటిసారి ఇది చూడటము. నేను కూడా ప్రపంచంలోనే ఇది అతి పెద్ద దర్గా అని విన్నాను. అందువల్ల చూద్దామని వచ్చినాము, దర్శించుకున్నాము. నాకు సంతోషంగా ఉంది. ఏం కోరుకున్నారు? అది మా మనసులో ఉన్న మాట. మా మనసులో ఏమనుకున్నామో వచ్చినాము, సందర్శించినాము. దాని తర్వాత దేవుడు. ఎక్కడెక్కడి నుండి మీ ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఆగ్రా ఎక్కడెక్కడి నుండి చాలా దూరం నుండి కూడా భక్తులు వస్తూ పోతున్నారు. ఆ పొద్దు నుండి ఈ పొద్దుటికి కూడా వాళ్ళు కరామతులు జరుగుతున్నాయి. సత్యమైన దేవతలు అనుకున్నవి జరుగుతాయి, ఏమనుకొని పోయినా కూడా జరుగుతాయి. అటువంటి నమ్మకమైన ఔలియాలు ఉంది వీళ్ళు. ఇంకా చెప్పాలంటే వీళ్ళది చాలా ఉంది.
626 సంవత్సరాల చరిత్ర అంటే అప్పటికి మేము పుట్టిండము, మా తల్లిదండ్రులు పుట్టిండరు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుట్టిండరు. ఎన్నో పీడీలు తరిగిపోయాయి. నాడులో ఈ ఎడారిలోనే వాళ్ళు జీవితకాలం చేశారు. ఏం తిన్నారా ఏం తినలేదా అది భగవంతుడికి తెలుసు. కానీ అన్ని రోజులు కూడా కాలం గడిపి వాళ్ళు జీవిత సమాధి అయిపోయారు. భక్తులు 24 hours వస్తూ ఉంటారండి. అమావాస్య రోజు పబ్లిక్ చెప్పేదానికి 60-70 వేల మంది పబ్లిక్ ఉంటారు. అమ్మ గంధ ఉత్సవంలో కానీ బాబా గంధం ఉత్సవంలో కానీ అప్పుడు కూడా చాలా మంది జనం వస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద దర్గా అంటే ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడికి వచ్చున్నారా? కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలి. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింహపురి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.